వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. సో రేఖ గారు ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటంటే లైక్ మీకంటూ కొన్ని టార్గెట్స్ ఉంటాయి. యాక్ట్ చేయాలి అనేది ఒక మెయిన్ టార్గెట్. అంతే, యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ నా రెండు టార్గెట్ గాజులు ఎలా అమ్మారండి, నాకు అది చెప్పండి. ఎంతకు అమ్మేశారు? 4 lakhs. 2 బ్యాంగిల్స్ కలిపి 4 lakhs. ఇంట్లో తెలుసా? తెలుసు. ఏమన్నారు? అంటే చేసినప్పుడు తెలీదు, దాని తర్వాత అడుగుతారు కదా. ఏముంది, కొనుక్కుంటానులేమా తర్వాత అన్నా. పాపం అండి, బాధ అనిపించలే? నాకు యాక్టింగ్ ముందు నాకు ఏది బాధ అనిపించలేదండి ఆ టైంలో. అంతే. ఆ టైం అనే కాదు, ఎప్పటికైనా ఫ్యూచర్లో అయినా సరే నేను యాక్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, సో అప్పుడు నా ఎదురుగా ఏ సోర్స్ ఉంటుంది? నా ఫోన్ అని అమ్మేస్తాను, లేకపోతే ఏదైనా ప్రాపర్టీని అమ్మేస్తాను, అమ్మేసిన షూట్ కంప్లీట్. బాబాయ్ అంకుల్ అంటే అర్జెంట్గా ఇప్పుడు పేరు మీద ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే ముందు అర్జెంట్ మీ పేరు మీద షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏమైనా ఉంచారా? ఉంచారు. అమ్మ ముందు అర్జెంట్గా ఫస్ట్ అది ఎవరికి అంటే బాధ ఎలా ఉంటుందంటే మేడం, ఇప్పుడు సుహాస్ గారు ఉన్నారు హీరో, ఆయన పక్కన కూడా తెలుగు అమ్మాయి ఉంటుంది హీరోయిన్. కిరణ్ అబ్బవరం గారు ఉన్నారు, అండ్ ఎంతో కష్టపడి హీరోలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాని గారు ఉన్నారు. వీళ్ళందరి సినిమాల్లో తెలుగు అమ్మాయి తప్ప అందరూ అవుట్ సైడర్సే ఉంటారు. అసలు నాకు అనిపిస్తుంది, ఎందుకు ఎవరు క్వశ్చన్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ మనం చూస్తున్నాం. ఒక 10 సినిమాలు 20 సినిమాలు రిలీజ్ అవుతాయి, ప్రతి దాంట్లోని వేరే లాంగ్వేజ్ అమ్మాయి. ఇప్పుడు తమిళ్ తీసుకోండి, 10 సినిమాలు రిలీజ్ అవుతుంది, 10 సినిమాలు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లు. కన్నడ సినిమా తీసుకోండి, కన్నడ సినిమాలో అందరూ కూడా కన్నడ అమ్మాయిలే. మాట్లాడితే మార్కెట్ అంటారు, నాకు అర్థం కాదు. ఇప్పుడు కేజీఎఫ్ సినిమాలో ఏం మార్కెట్ ఉందని శ్రీనిధి శెట్టిని తీసుకున్నారు? ఆమెకి మార్కెట్ లేదుగా ముందు, మరి సినిమా హిట్ అవ్వలేదా? అయ్యింది కదా. కాంతారా మరి ఆ అమ్మాయి కూడా కన్నడ అమ్మాయి తీసుకున్నారు, హిట్ అవ్వలేదా? అసలు వీళ్ళు క్యాలిక్యులేషన్స్ ఏంటో నాకు అసలు ఏం అర్థమే కావట్లేదు. ఆ బాధ ఉంది చూసారు లోపల. ఏం చేసైనా నన్ను నేను నిరూపించుకోవాలంటే ఏదో అమ్మేయాలి, ఇప్పుడు నాకున్న సోర్స్ అంతే. అలాగే కష్టపడుతుంది. ఇష్టం ఉంది, ప్యాషన్. యాక్టింగ్ నేర్చుకున్నారా? లేదు. విత్ ఇన్ ద వచ్చేసింది అంతే. అంతే. సూపర్. కానీ మీ ప్యాషనేట్కి మాత్రం నా హార్ట్ ఇలా మెల్ట్ అయిపోయింది. మీ హార్ట్ మెల్ట్ అయినట్టు కొంచెం తెలుగు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ హార్ట్ కూడా మెల్ట్ అయితే తెలుగు అమ్మాయిలకి ఒక అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనేమి అవుట్ సైడర్స్కి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పట్లేదు. ఇప్పుడు ఒక సినిమాలో 2 హీరోయిన్లు ఉంటారు, ఒక హీరోయిన్ వేరే లాంగ్వేజ్ పెట్టుకోండి, ఇంకొక అమ్మాయిని తెలుగు అమ్మాయిని పెట్టుకోండి. 50% రిజర్వేషన్ లాగా మాకు కూడా కొంచెం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశం ఇస్తే మాకు కూడా బాగుంటుంది కదా. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాము, మేము కూడా అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి తక్కువ కాదు కదా, మేము మెయింటైన్ చేస్తున్నాము, మేము బ్యూటిఫుల్గా ఉంటాం. సో ఇది ఒక రిక్వెస్ట్ మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోని డైరెక్టర్స్ అందరికీ తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. తప్పకుండా. ఇఫ్ ఇన్ కేస్ సీరియల్స్లో ఆపర్చునిటీస్ వచ్చినా, వెబ్ సిరీస్లో ఆపర్చునిటీస్ వచ్చినా చేస్తారా? చేస్తాను. ఏదైనా యాక్టింగ్ చేస్తే చాలు. అంటే అల్టిమేట్ గోల్ వచ్చేసి నా సిల్వర్ స్క్రీన్ మీద నేను హీరోయిన్గా చేయాలి. ఇప్పుడు చాలామంది నన్ను క్వశ్చన్ చేస్తారు, మీకు హీరోయిన్గా చేసే క్యాపబిలిటీ లేదు, హైట్ లేదు, వెయిట్ లేదు అంటారు. నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఒకరిని విమర్శించాలని కాదు, తెలుగులో చేస్తున్న హీరోయిన్స్ అందరూ హైట్లు ఎంతండి? 5'3", 5'4", 5'5" అంతే కదా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక అవకాశం ఇస్తేనే కదా మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి. అయినా ఇప్పుడు యాక్టింగ్ అనేది ఒక టాలెంట్, అది హైట్తో ఎలా మెజర్ చేస్తారు మీరు? ఇప్పుడు సమంత గారు ఉన్నారు, మహేష్ బాబు గారు పక్కన చేయలేదా? ఆమెను కూడా ఇలాగే అడిగారా, అసలు నువ్వు హీరోయిన్గా ఎలా అవుతావు, నువ్వు ఎలా చేస్తావు యాక్టింగ్ అంటే? అవకాశం ఇచ్చారు, నిరూపించుకున్నారు. అలాగే మాకు ఒక అవకాశం ఇస్తే మేము నిరూపించుకుంటాం. అంతేగాని నీ ఫేస్ ఏంటి, నీ ఫిజిక్ ఏంటి అని ఇలా బాడీ షేమింగ్ చేస్తే మేమేం చేస్తాం? అసలు కొన్ని సినిమాల్లో అదర్ లాంగ్వేజ్ చూస్తే అసలు ఈ అమ్మాయి ఎలా తీసుకున్నారు హీరోయిన్గా అని అనిపిస్తూ ఉంటుంది. ఫేషియల్ ఫీచర్స్లో ఒక నోస్ కానీ ఐస్ కానీ ఏదో ఒక ఇది ఉండాలి. ఓకే, అమ్మాయిని చూస్తే అమ్మాయి కళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, మూతి బాగుంది అన్నట్టు. అదే థింగ్ తెలుగులో ఎందుకు అసలు ఈ అమ్మాయి మొహం బాగాలేదు, ఈ అమ్మాయి ఫిజిక్ బాగాలేదని మాట్లాడతారు? నా క్వశ్చన్ ఇదనమాట. ఇప్పుడు మీరు హైట్ బట్టి ఫిజిక్ బట్టి ఎలా మెజర్ చేస్తున్నారు మీరు? నీకు అంత సీన్ లేదు, నీకు పెద్ద పెద్ద హీరోల పక్కన అవకాశం వస్తే నువ్వు చేయగలవా, నువ్వు నిరూపించుకోగలవా అంటే ఒక అవకాశం ఇచ్చి చూడండి.
నిరూపించుకోవడానికి. కలర్ ఫోటో నిజంగానే చాందనీ చౌదరి గారు వైజాగ్ అమ్మాయి, తెలుగు అమ్మాయి, మంచిగా సినిమా హిట్ అయింది. సో అలాంటి ఆపర్చునిటీ ఇస్తే బాగుంటుంది అంటారు. ఆపర్చునిటీ ఇస్తాం. అసలు తెలుగు ఇండస్ట్రీలో ఎవరండి ఇప్పుడు తెలుగు అమ్మాయిలు ఉన్నారు? దీప్తి సునైనా ఉంది, దివి ఉంది, ఇప్పుడు మీరు చెప్పిన చాందనీ చౌదరి గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? తెలుగు అమ్మాయిలే కదా వీళ్ళు. అందరూ ఇన్ఫ్లుయెన్సర్గా చేసుకుంటున్నారు. వీళ్ళకి ఇవ్వచ్చుగా అవకాశం. ఇప్పుడు దివి బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి ఫిలిమ్స్ చేస్తుంది. మెయిన్ లీడ్గా ఎక్కడ ఇస్తున్నారు అవకాశం? మెయిన్ లీడ్గా. సెకండ్ హీరోయిన్, మన థర్డ్ హీరోయిన్ కన్నా ఇవ్వచ్చు కదా. సెకండ్, థర్డ్, ఒక్కొక్క సినిమాలో నలుగురు ఉంటారు కదండి హీరోయిన్స్. అలా ఇచ్చినా పర్వాలేదు అంటారు. అలా ఇచ్చినా పర్వాలేదు కదా. కోరుకుందాం, గట్టిగా దేవుడిని అడిగేద్దాం. సూపర్. అల్టిమేట్గా సిల్వర్ స్క్రీన్లో కనిపించాలని ఉంది. ఓకే. సో ఫేవరెట్ యాక్ట్రెస్, మీ ఇన్స్పిరేషన్ యాక్ట్రెస్ ఎవరు? నయనతార. నయనతార గారు అంటే చాలా ఇష్టం. ప్రతి ఫిలిం వాచ్ చేస్తూ ఉంటారు. చేస్తాను. తెలుగులో అల్టిమేట్గా నాకు నయనతార గారు అంటే ఇష్టం బాగా. యాక్టర్స్లో పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు. సో బిజినెస్ ఇది ఎలా స్టార్ట్ చేయాలనిపించింది? గత 10 సంవత్సరాలుగా మేము సినిమాలని, షూటింగ్లని అంతా మా చేతుల మీదుగా మేము పెట్టడం జరిగింది. సో దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఎవరైనా ఎదుర్కొంటారు ఫస్ట్ థింగ్. సో ఇలా కాదు, మనం ఏదైనా సైడ్ మనం పెట్టుకోవాలి బిజినెస్ లాంటిది. సో ఇక్కడి నుంచి వచ్చే డబ్బులతో మళ్ళీ మనం సినిమాలు చేయొచ్చు అనేది, దానివల్ల మేము ఫుడ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట రీసెంట్గా. అండ్ 5 years నుంచి స్టూడియో కూడా రన్ చేస్తున్నాము. సో ఇది రన్నింగ్ బాగానే ఉందా? బాగుంది. స్టూడియో నుంచి ఒక 60 షార్ట్ ఫిల్మ్స్ అవి మేము చేసి ఇచ్చాం జనాలకి. ఎలా అంటే మీరు మంచి కాన్సెప్ట్తో రండి, మేము డబ్బింగ్, ఎడిటింగ్ అండ్ అలాగే కెమెరాస్ కూడా మీకు పంపిస్తాము. సో అంటే ఒక యాక్టర్గా నాకు ఆ పెయిన్ తెలుసు, ఒక అవకాశం రాకపోతే ఎంత పెయిన్ అనేది ఉంటుందని చెప్పేసి. సో అలా చాలామందికి హెల్ప్ చేసాం వైజాగ్లో. ఒక 60 members డైరెక్టర్స్ని కూడా చేసాం మేము. అండ్ స్టూడియో తరపు నుంచి నాకు 5 YouTube ఛానల్స్ ఉన్నాయి. అందులో నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, 1 lakh subscribers, రేఖభోజ్ అఫీషియల్ అనమాట అది కూడా. సో స్టూడియో అండ్ ఈ హోటల్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, చాలామంది ఆస్పైరింగ్ డైరెక్టర్స్, రైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము ముందే ఒకటి చెప్పామన్నమాట. మీరు వచ్చి ఈ హోటల్లో కూర్చోండి, ఉదయం నుంచి రాత్రి వరకు మీరు ఏం బిల్ చేయకపోయినా పర్వాలేదు, కూర్చొని ఇక్కడ డిస్కషన్స్ చేసుకోండి. ఎందుకంటే వైజాగ్లో ఫిల్మీ పీపుల్కి ఒక అడ్డా అనేది లేదు. ఇప్పుడు ఏ హోటల్కి వెళ్ళినా వాడు మనల్ని ఊరికి ఎందుకు కూర్చోమంటాడు? ఖచ్చితంగా మనం బిల్ చేయాలి కదా. సో ఒక ఫిల్మీ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేయడం కోసం ఇది పెట్టాము. ఎందుకంటే మేము కూడా ఫిల్మీ పీపులే కాబట్టి. 3 months అవుతుంది. సో మీరు వచ్చి ఎంతసేపు కూర్చోండి, డిస్కషన్స్ చేసుకోండి. అండ్ మీకు లోపల రూమ్ కూడా ఒకటి ఇస్తాము, మీరు ఆడిషన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫిల్మీ పీపుల్ అందరికీ కూడా ఒక 10% డిస్కౌంట్ కూడా పెట్టేస్తాము ఆల్రెడీ. సో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది బాగా. సూపర్ అండి. వెరీ 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 నైస్. అసలు ఇది వినడానికి చాలా బాగుంది. నిజంగా ఎంతోమంది పీపుల్ ఎక్కడెక్కడో కూర్చుంటారు, బీచ్ రోడ్లో కూర్చుంటారు, ఒక లైట్ ఉండదు, నిజంగా ఎంతో కష్టపడుతుంటారు. నిజంగా మంచి దమ్ముండి, మంచి టాలెంట్ ఉండి, వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేని వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే కూర్చోడానికి ఒక స్పేస్ ఇస్తున్నారు, ఆడిషన్ చేయించుకుంటున్నారు. అలా ఒక మంచి క్యారెక్టర్ మీకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది. నిజంగా దేవుని కోరుకుంటున్నాను నేను కూడా. లేదు, ఫిల్మీ అడ్డాగా చేయాలనుకుంటున్నారు దీన్ని. సో ఆల్ ద వెరీ బెస్ట్ రేఖ గారు. థ్యాంక్ యూ. అండ్ మీరు ఏదైతే స్ట్రాంగ్గా కోరుకుంటున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను మీ ఖాతాలో కూడా. అనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా అది రన్ అవ్వాలి. మళ్ళీ సరే సక్సెస్ఫుల్గా ఇంటర్వ్యూ మళ్ళీ చేయాలి. షూర్, తప్పకుండా. ఈ కోరిక నెరవేరింది మీ లిస్ట్లో ఫస్ట్ టిక్కి మళ్ళీ నేను మీట్ అయ్యి మళ్ళీ ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి. షూర్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మంచి ఫిలింలో ఆపర్చునిటీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.